తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని వెంకటగిరి శాసనసభ్యులు కురుగుల రామకృష్ణ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఇప్పుడు హాస్పిటల్ అన్నీ ఉన్నాయి ఏమన్నా కావాలా? ఒక రౌండ్ పోయేసి దీనివల్ల ఏంటంటే ఇది వాళ్ళకి తెలుస్తుంది ఒకటే ఉంటే కన్ఫ్యూజ్ అట్లా అనేది అర్థమైపోతుంది. ఇది బీపీ, ఇది షుగర్, ఇది డిఫరెంట్ చిన్న సైజు పొజిషన్ బట్టి వేస్తాను. సివియర్ ఎమర్జెన్సీ అంటే దానికోసం గవర్నమెంట్ ప్రత్యేక హార్ట్ పేషెంట్కి వస్తే ఇమీడియట్గా వేసి మన పెద్ద ఆసుపత్రి పంపించడానికి 50,000 అండి. ఫ్రీ ఎవరికైనా 50,000 రూపాయలు ఇంజక్షన్. 50,000 ఒకటి ఒకే కలర్ అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు ఇప్పుడు డెంటిస్ట్ ఫుల్ టైం ఉంటుంది రోజు ఎమర్జెన్సీ ఉంటే
ఎలంపాలెంలో రీసెంట్గా 6 months గూడూరులో తీసుకున్న తర్వాత మనకి అక్కడ నుంచి మనం నెలైనా మనం అక్కడ ఎంట్రీ చేయించుకొని అక్కడ డాక్టర్ గారు ఉంటారు, వాళ్ళు మెసేజ్ రెఫర్ చేస్తారు. నెక్స్ట్ మన దగ్గరికి పంపిస్తారు. అది మనకు సల్ఫర్ వాటర్ రెడ్డి కాడి నుంచి ఇదే యూనియన్ సీసీటీవీ ఉండే కెమెరాలు ఉన్నాయంట కదా, ఈరోజు వచ్చాడు నెల దాని టెక్నీషియన్ ఎవరు? ఇంత మంచిది తిరుపతిలో గిరిప్రసాద్ దగ్గర అంటే ఎక్కువ డబ్బులు తీసుకుంటారు, ఓపీ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఎనిమిది ఆపరేషన్ చేసినాం హాస్పిటల్. 7 ఇది 8 ఒక పేషెంట్ జీవనం చూసిన పేషెంట్ బాధ్యత లేకుండా మీకు కూడా చెప్పుకున్న వాళ్ళు వెళ్ళిపోయి ఈజీగా తెచ్చుకునేదానికి ఫ్లెక్సిబుల్ ఉన్నాయి కదా, ఫ్లెక్సిబుల్ అయినా సార్ స్టాక్ ఏమి లేదా? రైట్ సైడ్ అంటే మీరు ఒక నెలకి స్టాక్ పెడతారా, 2 months స్టాక్ పెడతారా?
సెల్లో అప్పుడు ఎవరు సెల్లో నుంచి వాళ్ళ సెల్లో పెట్టారు బయట లొకేషన్ బయట కూడా పెట్టారు జీపీఎస్ ఈరోజు కూడా తెలుస్తుంది తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాళ్ళకు కూడా వైద్యం హాస్పిటల్లో వచ్చినప్పుడు వాళ్ళకి మంచి మెడిసిన్స్ ఇచ్చేదానికి, అదేవిధంగా హార్ట్ అటాక్ వచ్చినటువంటి వాడికి ఎమర్జెన్సీగా ఒక ఇంజక్షన్ 50,000 రూపాయలు ఇక్కడ ఇంజక్షన్ ఇచ్చి తిరుపతికో నెల్లూరుకో పంపిస్తారు. గత ప్రభుత్వంలో ఏంటి లేవు. అదేవిధంగా మెడిసిన్స్ కూడా అన్ని రకాల క్వాలిటీగా మంచి కంపెనీలు బయట ఏమైతే అమ్ముతారో అవన్నీ కూడా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి పేదవాడికి వైద్యం, విద్య, వైద్యం ముఖ్యమని చెప్పి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో మెడిసిన్స్ కూడా ప్రైవేట్గా ఏవైతే వాడతారో కాస్ట్లీ మెడిసిన్, అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా, ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఉన్నాయి. అందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్ అని చెప్పనేసి అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రైవేట్గా ఏ విధంగా అయితే ట్రీట్మెంట్ ఇస్తారో దానికన్నా ఇంకా ఎక్కువగా రిజిస్టర్ చేసి స్పెషల్గా బ్రహ్మాండంగా చూసి మంచి మెడిసిన్స్ ఇస్తారు. ఉచితంగానే ఈ 50,000 రూపాయల ఇంజక్షన్ కూడా ఎవరికైతే హార్ట్ స్ట్రోక్ వస్తుందో వాళ్ళకి ఉచితంగానే ఇంజక్షన్ వేసి పంపిస్తారు. ఇది కొనాలంటే 50,000 రూపాయలు అవుతుంది. స్పెషలిస్టులు అందరూ కూడా అన్ని రకాల డాక్టర్లు ఉన్నారు. హార్ట్కి కానీ, స్కిన్కి కానీ, మరి గర్భవతులకు కానీ, గైనకాలజిస్ట్ అందరూ కూడా అన్ని రకాల నలుగురు డాక్టర్లు ఈ హాస్పిటల్లో ఎప్పుడు ఉంటారు. ఓపీ కూడా ఇప్పుడు చూడడం జరిగింది. ఈరోజు 180 మంది ఈరోజు ఉన్నారు. అదేవిధంగా ఒక్కో రోజు 280, 300, 350 వరకు కూడా జరుగుతూ ఉంది. అందుకని నేను కూడా ఈరోజు హాస్పిటల్కి వచ్చి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, ఇంకేమైనా అవసరం అయితే కూడా లెటర్ పెట్టి తెచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం. ఎవరు కూడా ప్రభుత్వ హాస్పిటల్ అని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ హాస్పిటల్ ఏ విధంగా ట్రీట్మెంట్ ఉంటుందో అదేవిధంగా ఈ హాస్పిటల్లో ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. త్వరలో కల్పిస్తాం. అందరికి అవసరమైన మౌలిక సదుపాయాలు అదేవిధంగా గతంలో ముఖ్యమంత్రికి లెటర్ కూడా ఇచ్చున్నాం. ఇది 100 బెడ్ హాస్పిటల్ చేయాలి అని చెప్పి ఇచ్చున్నాం. అదేవిధంగా డయాలసిస్ సెంటర్ కూడా అడుగున్నాం. ఖచ్చితంగా 2 ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. డయాలసిస్ చేసేదానికి కూడా రూమ్స్ ఉన్నాయి. ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకుంటే త్వరలోనే స్టార్ట్ చేయొచ్చు. దానికి కూడా మంత్రి దగ్గర పర్మిషన్ తీసుకొని డయాలసిస్ చేసుకునే వాళ్ళు నెల్లూరుకో, తిరుపతికో పోతున్నారు. వాళ్ళకు కూడా ఉండే విధంగా ఏర్పాటు చేస్తాం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందు విద్య, వైద్యం అన్నాడు సీఎం. అదేవిధంగా
ఏమైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు హాస్పిటల్స్లో మంచి కాస్ట్లీ మెడిసిన్స్, ఒక ఇంజక్షన్ 50,000 రూపాయలు అంటే ఫ్రీగా ఇస్తున్నారు. ప్రైవేట్గా పోగలేదు, మన హాస్పిటల్ అన్నీ ఉన్నాయి. డాక్టర్లు కూడా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసాం. ఎవరు లేకపోయినా వాళ్ళ టైంలో ఖచ్చితంగా ప్రభుత్వం యాక్షన్ తీసుకున్నామని జరిగారు.